ఒక వధువు తన వికలాంగుడైన వరుడిని పెళ్లి మండపంలోనే వదిలేసింది. కానీ కొన్ని క్షణాల తర్వాత మరో యువతి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముందుకు వచ్చి నేనతన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. పెళ్లి నిర్వాహకుడు వధూవరులు ముద్దు పెట్టుకోవచ్చని ప్రకటించగానే వధువు ఒక్కసారిగా వెనక్కి తగ్గి నేనతన్ని పెళ్లి చేసుకోలేను అని చెప్పింది. మొత్తం పెళ్లి మండపం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ తర్వాత అందరి ముందే ఆమె వరుడి సన్నిహిత స్నేహితుడి దగ్గరకు వెళ్లి అతని చెయ్యి పట్టుకుంది. నన్ను క్షమించండి, కానీ నేను మరొకరిని ఎంచుకున్నాను. వరుడు షాక్ లో కూర్చుండిపోయాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకు సహాయం చేస్తున్న సమయంలో అతనికి ప్రమాదం జరిగింది. దాని కారణంగా అతను సాధారణంగా నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా ఉండాల్సిన రోజుని అతన్ని వదిలిపెట్టారు. ఆమె అతని వైపు చూసి ఇలాంటి వ్యక్తిని జీవితాంతం చూసుకోవడానికి ఎవరిష్టపడతారు అని చెప్పింది. అప్పుడే జనసమూహం మధ్య నుంచి ఒక స్వరం వినిపించింది. నేను ఇష్టపడతాను. అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ అమాయకంగా సాధారణంగా కనిపించే ఒక యువతి నిలబడి ఉంది. మాజీ వధువు నవ్వుతూ, సరే, నీతో ఉండడానికి సిద్ధంగా ఉన్న ఎవరినో నువ్వు కనుగొన్నావు అని చెప్పింది. ఆ తర్వాత ఆమె వరుడి మాజీ స్నేహితుడితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పెళ్లి తర్వాత వరుడి సహాయకుల్లో ఒకరికి అనుమానం వచ్చింది. ఆమె గురించి మనం విచారణ చెయ్యాలా? మీ దగ్గరకు రావడానికి ఆమెకు ఇంకేదైనా కారణం ఉండవచ్చేమో. వరుడు తల ఊపుతూ, అవసరం లేదు, ఆమె అమాయకంగానే కనిపిస్తోంది అన్నాడు. తర్వాత అతను ఆమెను నేరుగా అడిగాడు, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అంగీకరించావు? ఆమె సమాధానం చెప్పకుండా అతని చేతిలోని పానీయాన్ని మెల్లగా తీసుకుంది. మీరు ఎక్కువగా తాగకూడదు, అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. వరుడు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆమె అతనికి ఒక చిన్న బహుమతి ఇచ్చింది. అది ఖరీదైనది కాదు, కానీ ఆమె చూపించిన ప్రేమ, దయ అతని మనస్సును తాకాయి. రోజులు గడిచే కొద్దీ ఆమె ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అతని పక్కనే ఉండి అతన్ని జాగ్రత్తగా చూసుకుంది. ఇదిలా ఉండగా వరుడి మాజీ స్నేహితుడు మాత్రం అతన్ని ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు నువ్వు ఎంతో విజయవంతుడివి, ఇప్పుడు నీ కంపెనీ ఇబ్బందుల్లో ఉంది, పైగా ఆ వింతగా కనిపించే మహిళపై ఆధారపడుతున్నావు. వరుడు సమాధానం చెప్పేలోపే మరో చెడ్డ వార్త వచ్చింది. ఒక పోటీ సంస్థ వారి అతిపెద్ద కస్టమర్లలో ఒకరిని తమ వైపు తీసుకుంది. దీంతో అతని కంపెనీపై మరింత ఒత్తిడి పెరిగింది. అతని మాజీ స్నేహితుడు వెటకారంగా నవ్వుతూ, నీ పరిస్థితి ఇంకా దిగజారుతున్నట్టుంది అన్నాడు. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ అతన్ని పెళ్లి చేసుకున్న ఆ యువతి మాత్రం ఎప్పుడూ అతన్ని వదలపెట్టలేదు. ఆమె అతనికి ధైర్యం చెప్పింది, మద్దతుగా నిలిచింది. ఇతరులు అతని నుంచి దూరంగా వెళ్లిపోయినప్పుడు కూడా అతని పక్కనే నిలబడింది. అప్పుడే ఊహించని ఒక సంఘటన జరిగింది. ఒక శక్తివంతమైన వ్యాపార సంస్థ అకస్మాత్తుగా అతని కంపెనీని సంప్రదించి ఒక భారీ భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అంతేకాకుండా వరుడిని ప్రత్యేకమైన వ్యాపార విందుకు కూడా ఆహ్వానించింది. అతని సహాయకుడికి ఏమీ అర్థం కాలేదు. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద కంపెనీ మనతో ఎందుకు కలిసి చేయాలనుకుంటోంది? వరుడు ఇలా సమాధానమిచ్చాడు, కారణం ఏదైనా సరే మనం కృతజ్ఞతతో ఉండాలి. ఈ అవకాశం మన జీవితాన్ని మార్చగలదు. ఆ సాయంత్రం ఆ వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఆశతో అతను ఆ విందుకు వెళ్లాడు. కానీ లోపలికి వెళ్లే ముందు ఒక వ్యక్తి అతన్ని అవమానించాడు. తన కంపెనీనే కష్టాల్లో ఉన్న ఒక వ్యాపారవేత్త ఇలాంటి కార్యక్రమానికి రావడానికి అర్హుడని అనుకుంటున్నాడా? వరుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఒక రహస్యం త్వరలో బయటపడబోతోంది. అందరూ తక్కువ అంచనా వేసిన ఆ మహిళే అతని భవిష్యత్తును శాశ్వతంగా మార్చి అసలైన కీలక వ్యక్తిగా మారబోతోంది.